అపరాధముల చేత మీరు చచ్చిన వారు అని అన్నాడు. అలాగే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుని మహిమను కోల్పోయారు మనిషి. వాస్తవానికి ఈ ప్రకృతి కంటే దేవుడు మనిషికే ఎక్కువ మహిమను ఇచ్చాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ. చేతి పనిని గురించి చెప్తాం కదా. ఈరోజు చాలా మంది చాలా విషయాల్లో వారి వారి చేతి పనులను గురించి చెప్తా ఉంటారు. నేను ఇలా చేశాను, అలా చేశాను కదా. వారి వారి గొప్పలు చెప్పుకుంటా ఉంటారు కదా. మేము దాన ధర్మాలు చేశాం, మేము వస్త్రదానాలు చేశాం, మేము అన్నదానాలు చేశాం, మేము ఈ గుడికి ఇంత దాన ధర్మం చేశాం. ఏంటిది? వాళ్ళ యొక్క ఘనత కదా, వాళ్ళ యొక్క ఘనత. మనుష్యుడు ఇది మాత్రం చేయగలుగుతాడేమో, తన రెక్కల కష్టంలో నుంచి కొంత తీసి మరి దాన ధర్మాలు చేయగలుగుతాడేమో. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తా ఉంది. దేవుని గూర్చి ఎవరు చెప్తున్నారట? అంతరిక్షము చెప్తాం. ఎవరు చెప్తున్నారు? అంతరిక్షము. మహామండలమైన ఈ ఆకాశం ఏం చెప్తా ఉంది? ఇదిగో నన్ను సృజించిన వాడొకడు ఉన్నాడు అని అంటాం. సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు కదా. వాటిల్లో ఒక క్రమం ఉంది. ఆ క్రమము రాత్రి అవుతుంది, ఆ క్రమము పగలు అవుతాం. అందుకే ఏమంటున్నా అంటే, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. మనుషులకు అర్థం కావట్లేదు. రాత్రి ఎందుకు అవుతుంది, పగులు ఎందుకు అవుతుంది, వర్షాలు ఎందుకు పడుతున్నాయి, పంటలు ఎందుకు పండుతున్నాయి, భూమికి సారం ఎందుకు వస్తుంది, కొండలు ఎందుకు ఉన్నాయి, మనుషులు ఎందుకు ఉన్నారు, పక్షులు ఎందుకు ఉన్నాయి, జీవరాశులు ఎందుకు ఉన్నాయి, ఏమీ అర్థం కావట్లేదు మనుషునికి మాత్రం. మనుషుడు ఏమనుకుంటున్నాడు ఒకసారి చూద్దాం. 53వ కీర్తన ప్రారంభ వచనం. 53వ కీర్తన ప్రారంభ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకొనును, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు. మేలు చేయువాడు ఒకడును లేడు, వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయినారు, ఒక్కడు కూడా తప్పకుండా అందరూ కూడా చెడి ఉన్నారు. చూడండి, దేవుడు లేడని ఎవరు అనుకుంటారంట? బుద్ధిహీనుడు కదా. దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడు. ఈరోజు నాస్తికులు ఉన్నారు. నాస్తికులకి